ప్రీవియస్ వీడియోలో టుపుల్స్ కి వాడే ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో సెట్ మీద వాడే ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. ఆపరేటర్స్ యూజ్డ్ ఫర్ సెట్కి వాడే ఆపరేటర్స్. మనకి ఒక్కో డేటా టైప్కి కొన్ని ఆపరేటర్స్ సపోర్ట్ చేస్తాయి అండ్ ఈ సెట్కి కూడా కొన్ని ఆపరేటర్స్ సపోర్ట్ చేస్తాయి. ఆపరేటర్స్ అంటే తెలుసు కదా, టూ వాల్యూస్ మధ్య ఆపరేషన్ చేస్తాయి. సో ఈ సెట్ మీద యూజ్ చేసే ఆపరేటర్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్, సెకండ్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్, థర్డ్ వన్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్, ఫోర్త్ వన్ నాట్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్, సిక్స్త్ వన్ ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్. ఇంకా కొన్ని ఆపరేటర్స్ సెట్కి సపోర్ట్ చేస్తాయి, కానీ మనం ఎక్కువ వాడే ఆపరేటర్స్ ఇప్పుడు చెప్పినవి. ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్. ఈక్వల్ టు ఆపరేటర్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ రెండు డిఫరెంట్. ఈక్వల్ టు ఆపరేటర్ ఏంటంటే మనం ఒక వాల్యూని వేరియబుల్కి అసైన్ చేయడానికి వాడతాము, కానీ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటరు రెండు సెట్స్ని కంపేర్ చేయడానికి వాడతాము. సో టూ సెట్స్ సేమా కాదా అని కంపేర్ చేయడానికి మనం ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ని వాడతాము. ఒకవేళ టూ సెట్స్ సేమ్ అయితే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది. అదే టూ సెట్స్ సేమ్ కాకపోతే మనకి అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక సెట్ని డిక్లేర్ చేస్తున్నాను చూడండి. పి కామా హెచ్ కామా పి ఈజ్ ఈక్వల్ టు ఇంకొక సెట్ని ఇస్తున్నాను, పి కామా హెచ్ కామా పి. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే ఈ రెండు సెట్స్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక సెట్ని డిక్లేర్ చేస్తున్నాను, ఎం కామా ఈ కామా ఎం కామా ఈ ఈజ్ ఈక్వల్ టు ఇంకొక సెట్ని డిక్లేర్ చేస్తున్నాను, టీ కామా ఈ కామా ఎల్ కామా యూ కామా జీ కామా యూ. ఇప్పుడు ఈ రెండు సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ సేమా కాదా? సేమ్ కాదు. ఎందుకంటే ఫస్ట్ సెట్లో సెకండ్ సెట్లో వేరే వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో బోత్ ఆర్ నాట్ సేమ్. అందుకే అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక సెట్ని డిక్లేర్ చేస్తున్నాను, ఎం కామా ఈ కామా ఎం కామా ఈ ఈజ్ ఈక్వల్ టు ఇంకొక సెట్ని డిక్లేర్ చేస్తున్నాను, ఎం కామా ఈ కామా ఎం. దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? ఫాల్స్ వస్తుందా? కాదు, ట్రూ వస్తుంది. అదేంది, రెండిట్లో ఎలిమెంట్స్ సేమ్ లేవు కదా అని అనుకుంటున్నారా? కరెక్టే. బట్ మనం ఫస్ట్ సెట్ ఎం కమా ఈ కమా ఎం కమా ఈ ఇలా ఇస్తే సెట్లో ఎలిమెంట్స్ మనం ఇచ్చినట్టు ఇలానే ఉండవు. కావాలంటే చూడండి, ఇక్కడ చూడండి, అదే సెట్ని మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాను, ఎం కమా ఈ కమా ఎం కమా ఈ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఎం కమా ఈ అని వచ్చింది. ఎందుకంటే సెట్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ అలౌ చేయదు, అందుకే. అలాగే ఇప్పుడు ఇంకో సెట్ ఉంది కదా, కంపేర్ చేసాం కదా, ఎం కమా ఈ కమా ఎమ్. ఇప్పుడు దాన్ని మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాను చూడండి, ఎం కమా ఈ కమా ఎమ్ ఎంటర్ నొక్కండి. చూడండి, దీంట్లో కూడా డూప్లికేట్ ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయాయి. ఈ సెట్ కూడా పైన దానిలాగే సేమ్గా ఉంది కదా. సో అందుకే మనకి అవుట్పుట్ ట్రూ వచ్చింది. సెట్లో మనం ఇచ్చిన ఆర్డర్లో ఎలిమెంట్స్ అరేంజ్ అవ్వవు, అలాగే డూప్లికేట్ అలౌ చేయవు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సెట్ని డిక్లేర్ చేస్తున్నాను, ఎం కామా ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ కామా ఎమ్. అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి? ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? ఫాల్స్ రాదు, ట్రూవే వస్తుంది. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే సెట్లో మనం ఇచ్చిన ఆర్డర్లో ఎలిమెంట్స్ అరేంజ్ అవ్వవు. సో మనం ఇచ్చిన టూ సెట్స్ రెండు ఒకే ఆర్డర్లో అరేంజ్ అవుతాయి. మనం ఫస్ట్ సెట్లో ఎం కమా ఈ ఇచ్చాం, సెకండ్ సెట్లో ఈ కమా ఎం ఇచ్చాం, కానీ రెండు సెట్స్ ఒకే ఆర్డర్లో అరేంజ్ అవుతాయి. సో అందుకే మనకి అవుట్పుట్ ట్రూ వచ్చింది. సెట్లో ఏంటంటే రెండు సెట్స్ సేమ్ ఎలిమెంట్స్ ఉంటే చాలు, అవి ఆర్డర్లో ఉండని అవసరం లేదు, అవుట్పుట్ ట్రూ వస్తుంది. నెక్స్ట్ మీరు ఒకవేళ సెట్ని వేరే ఇంకా ఏ డేటా టైప్తో కంపేర్ చేసినా మీకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. కావాలంటే చూడండి, ఒక సెట్ని డిక్లేర్ చేస్తున్నాను, 1 కామా 2 కామా 3 ఈజ్ ఈక్వల్ టు ఒక టుపుల్ ఇస్తున్నాను, 1 కామా 2 కామా 3. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఈ రెండు డిఫరెంట్ డేటా టైప్స్ కాబట్టి. నెక్స్ట్
నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. ఇది ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్కి ఆపోజిట్. ఈజ్ ఈక్వల్ టు ఆపరేటరు 2 సెట్స్ సేమ్ ఉంటే అవుట్పుట్ ట్రూ ఇస్తుంది. అదే 2 సెట్స్ కనుక సేమ్ కాకుంటే అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. కానీ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ రివర్స్. దీంట్లో 2 సెట్స్లో సేమ్ ఎలిమెంట్స్ ఉంటే అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. అలాగే 2 సెట్స్ సేమ్ లేకుంటే అవుట్పుట్ ట్రూ ఇస్తుంది. సో 2 సెట్స్కి డైరెక్ట్గా ఇద్దామా ఈ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. ఒక సెట్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 1, 2, 3 నాట్ ఈక్వల్ టు ఇంకో సెట్ని డిక్లేర్ చేసుకుంటున్నాను 1, 2, 3. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఈ 2 సెట్స్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సేమ్ ఎలిమెంట్స్ ఉంటే మనకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక సెట్ని డిక్లేర్ చేస్తున్నాను 1, 2, 3 నాట్ ఈక్వల్ టు ఇంకో సెట్ ఇస్తున్నాను 2, 3, 4. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే ఈ 2 సెట్స్లో ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. మీరు ఒకవేళ సెట్ని వేరే ఇంకా ఏ డేటా టైప్తో కంపేర్ చేసినా మీకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. కావాలంటే చూడండి, ఒక సెట్ని డిక్లేర్ చేస్తున్నాను 10, 20, 30 నాట్ ఈక్వల్ టు ఒక లిస్ట్ ఇస్తున్నాను 10, 20, 30. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే ఈ 2 డిఫరెంట్ డేటా టైప్స్ కాబట్టి. నెక్స్ట్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్. ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ ఎందుకంటే ఒక ఎలిమెంటు సెట్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి. సింటాక్స్ చూడండి, ఎలిమెంట్ ఇన్ సెట్. ఇక్కడ ఎలిమెంట్ అనేది మనం సెట్లో ఉందా లేదా అని చెక్ చేయాలి అనుకున్నది. ఇన్ అనేది ఆపరేటర్ అండ్ సెట్ అనేది మనం దేంట్లో ఎలిమెంట్ ఉంది అని చెక్ చేస్తున్నామో అది. ఒకవేళ మనం ఇచ్చిన ఎలిమెంటు సెట్లో ఉంటే అవుట్పుట్ ట్రూ వస్తుంది, లేకుంటే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఎలిమెంట్ వాల్యూ అయినా ఇవ్వచ్చు లేదా వేరియబుల్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 ఇన్ ఒక సెట్ ఇస్తున్నాను 1, 2, 3, 4, 5. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే ఈ 2 అనే ఎలిమెంటు ఈ సెట్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 ఇన్ ఒక సెట్ ఇస్తున్నాను 2, 3, 4, 5, 6. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే 1 అనే ఎలిమెంటు ఈ సెట్లో లేదు, అందుకే మనకు అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ నాట్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్. ఈ నాట్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ ఎందుకంటే ఒక ఎలిమెంటు సెట్లో లేదా అని తెలుసుకోవడానికి వాడతాము. సింటాక్స్ చూడండి, ఎలిమెంట్ నాట్ ఇన్ సెట్. ఇక్కడ ఎలిమెంట్ అనేది మనం సెట్లో లేదా అని చెక్ చేస్తున్నది అండ్ నాట్ ఇన్ అనేది ఆపరేటర్. సెట్ అంటే మనం దేంట్లో అయితే చెక్ చేస్తున్నామో అది. మనం ఇచ్చిన ఎలిమెంటు సెట్లో ఉంటే అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. ఒకవేళ ఇచ్చిన ఎలిమెంటు సెట్లో లేకుంటే అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఇక్కడ ఎలిమెంటు వాల్యూ అయినా ఇవ్వచ్చు లేదా వేరియబుల్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 నాట్ ఇన్ ఒక సెట్ ఇస్తున్నాను 1, 2, 3. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 3 అనే ఎలిమెంటు ఈ సెట్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 నాట్ ఇన్ ఒక సెట్ ఇస్తున్నాను 1, 11, 22. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే ఈ 10 అనే ఎలిమెంటు మనం ఇచ్చిన సెట్లో లేదు కాబట్టి. సో ఇది నాట్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్. నెక్స్ట్ ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్. ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్ 2 సెట్స్ రెఫరెన్స్ సేమ్ అయితే అవుట్పుట్ ట్రూ ఇస్తుంది, సేమ్ కాకుంటే అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. సింటాక్స్ చూడండి, సెట్ 1 ఈజ్ సెట్ 2. ఇక్కడ సెట్ 1 అండ్ సెట్ 2 ఈ 2 సెట్స్. సెట్ 1 అండ్ సెట్ 2 రెఫరెన్సెస్ సేమ్ అయితే మనకు అవుట్పుట్ ట్రూ ఇస్తుంది, లేకుంటే ఫాల్స్ ఇస్తుంది. సరే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెట్ 1 ఈక్వల్ టు ఒక సెట్ ఇస్తున్నాను 1, 2. నెక్స్ట్ సెట్ 2 ఈక్వల్ టు ఇంకొక సెట్ ఇస్తున్నాను 1, 2. ఇప్పుడు ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్ అప్లై చేద్దాం. సెట్ 1 ఈజ్ సెట్ 2. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే సెట్ 1 రెఫరెన్సు సెట్ 2 రెఫరెన్సు 2 వేరు. కావాలంటే ఒకసారి దీని మెమరీ అడ్రస్ చెక్ చేద్దాం. ఐడి ఆఫ్ సెట్ 1 చూడండి, మనకి దీని మెమరీ అడ్రస్ వచ్చింది.
నెక్స్ట్ ఐడి ఆఫ్ సెట్ 2 చూడండి, మనకి సెట్ 2 మెమరీ అడ్రస్ వచ్చింది. సెట్ 1 సెట్ 2 యొక్క మెమరీ అడ్రస్ డిఫరెంట్. సో అందుకే మనకు అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు సెట్ 1లో ఏముంది చూడండి, 1,2 ఉంది. ఇప్పుడు సెట్ 1ని సెట్ 3లోకి అసైన్ చేస్తున్నాను. సెట్ 3 ఈక్వల్ టు సెట్ 1. ఇప్పుడు సెట్ 1కి సెట్ 3కి ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్ అప్లై చేద్దాం. సెట్ 1 ఈజ్ సెట్ 3 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే సెట్ 1 అండ్ సెట్ 3 యొక్క రిఫరెన్స్ సేమ్ కాబట్టి. కావాలంటే ఒకసారి వీటి రెండింటికి రిఫరెన్స్ అడ్రస్ చెక్ చేద్దాం. ఐడి ఆఫ్ సెట్ 1 చూడండి, మనకి సెట్ 1 యొక్క మెమరీ అడ్రస్ వచ్చింది. నెక్స్ట్ ఐడి ఆఫ్ సెట్ 3 చూడండి, సెట్ 3 యొక్క మెమరీ అడ్రస్. ఈ రెండింటి మెమరీ అడ్రస్ సేమే కదా, అందుకే మనకు అవుట్పుట్ ట్రూ వచ్చింది. సో ఇది ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్. నెక్స్ట్ ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్. ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్ 2 సెట్స్ రిఫరెన్స్ సేమ్ కాకపోతే అవుట్పుట్ ట్రూ ఇస్తుంది. అదే సేమ్ అయితే అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. దీని సింటాక్స్ చూడండి, సెట్ 1 ఈజ్ నాట్ సెట్ 2. ఇక్కడ సెట్ 1 అండ్ సెట్ 2 ఈ రెండు సెట్స్ సెట్ 1 అండ్ సెట్ 2 రిఫరెన్సెస్ సేమ్ అయితే మనకి అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది, లేకుంటే అవుట్పుట్ ట్రూ వస్తుంది. సరే, పైన చెప్పిన సెట్స్ యూస్ చేసుకొని ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్ అప్లై చేద్దాం. ఆల్రెడీ మనకి సెట్ 1 అండ్ సెట్ 2 మెమరీ అడ్రస్ వేరని తెలుసు. ఇప్పుడు ఆ రెండు సెట్స్కి ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్ అప్లై చేద్దాం. సెట్ 1 ఈజ్ నాట్ సెట్ 2. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే వీటి రెండింటి మెమరీ అడ్రస్ వేరు కాబట్టి. అలాగే మనకి సెట్ 1 అండ్ సెట్ 3 మెమరీ అడ్రస్ సేమ్ అని తెలుసు. ఇప్పుడు వాటి రెండింటికి మధ్య ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్ అప్లై చేద్దాం. సెట్ 1 ఈజ్ నాట్ సెట్ 3 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే వీటి రెండింటి యొక్క మెమరీ అడ్రస్ సేమ్ కాబట్టి. సో రెండు మెమరీ అడ్రస్లు సేమ్ అయితే మనకి అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. అదే సేమ్ కాకపోతే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది. సో ఇది ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్. నెక్స్ట్ వీడియోలో డిక్షనరీ మీద వాడే ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.